ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు వివిధ పార్టీల నేతలు. పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. మాదిగలకు తమ పూర్తి మద్దతుంటుందన్నారు. సభకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ కూడా హాజరయ్యారు. సమయంలో అన్నాడు పెద్ద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చూడడం జరిగింది. ఆ ఉద్యమ నేపథ్యం చూసుకొని న్యాయం చేయాలనే తలంపుతోని రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు ప్రత్యేకంగా జీవో వహిస్తే కొంత మేరకు ఉపయోగపడ్డది, ఫలితాలు కూడా చూడడం జరిగింది. ఉద్యోగాలలో ఇతర రంగాలలో అవకాశాలు వచ్చి రిజర్వేషన్ల ద్వారా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫలితాలు అనుభవించే అవకాశం వచ్చింది అని చెప్పిన విషయాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా మాదిగ సోదరులను సోదరిమణులను హక్కులు చేర్చుకొని గతంలో పార్లమెంట్ సభ్యులు అవకాశం పరిస్థితి ఉండే, శాసనసభ్యులుగా అవకాశం పరిస్థితి ఉండే. కానీ తెలుగుదేశం పార్టీ చొరవ వల్ల పార్లమెంట్ సభ్యులైనరు, శాసనసభ్యులైనరు, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చిన విషయాన్ని కూడా సులభంగా మీకు తెలియస్తూ మీరు చూపించినటువంటి ప్రేమ ఆదరాభిమానాలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మీ వెన్నంటి ఉంటాం. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా అన్ని విధాలుగా పూర్తిగా సహాయ సహకారం అందిస్తాం. బహుశా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఆమోదాన్ని తెలిపి, బహుశా చిన్న చితక పార్టీలు దూరంగా ఉండవచ్చు కానీ ప్రధానమైన పార్టీలన్నీ ఆమోదాన్ని తెలిపి సమస్య పరిష్కారం కాకుండా నిలబడ్డ ఏకైక సమస్య అది వర్గీకరణ అన్న విషయాన్ని ముందుకు తీసుకుని వస్తే నేను నిజాయితీగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి మాదిగల ఓపికని పరీక్షించవద్దండి. వచ్చే పార్లమెంటులోనే ఈ శీతాకాల సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టండి. దానికి కావలసిన అన్ని కూడా పూర్తి చేయాలి.